ప్రముఖ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని ఆదేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. సాక్షి ఛానల్ డిబేట్లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై గుంటూరు జిల్లా తొళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీవీ డిబేట్లో నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా? అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేము నవ్వుతుంటాం. వాక్ స్వాతంత్ర్యం రక్షించాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. కొమ్మినేనిని వెంటనే విడుదల చేయండి, డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విడుదల సందర్భంగా అవసరమైన షరతులను ట్రయల్ కోర్టు విధిస్తుందని కూడా పేర్కొంది. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమమని ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్లో పేర్కొన్నారు. దీనికి మద్దతుగా పలు వాదనలు వినిపించారు. 3 ఏళ్లలోపు శిక్ష పడే నేరాలకు పోలీసులు ముందుగా 41 CRPC కింద నోటీసు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. అయితే నోటీసు ఇవ్వకుండానే కొమ్మినేనిని అక్రమంగా అరెస్టు చేశారని, ఇది సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించడమేనని పిటిషన్లో తెలిపారు. కేఎస్ఆర్ లైవ్ షోలో అతిథి చేసిన వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని, అతిథిని కేఎస్ఆర్ నియంత్రించారని, వాటిని సమర్థించలేదని వివరించారు. తెలంగాణలో అరెస్టు చేసి 331 కిలోమీటర్ల దూరంలో, అది ఆంధ్రప్రదేశ్లో రిమాండ్ చేశారని, పైగా ట్రాన్సిట్ రిమాండ్ తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. కొమ్మినేని సీనియర్ జర్నలిస్ట్ అని, ఆయనకు ఎలాంటి నేర చరిత్ర లేదని, పైగా 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్ అని గుర్తు చేశారు. ఆయన దర్యాప్తును తప్పించుకునే ప్రయత్నం చేయలేదని తెలిపారు. స్థానిక కోర్టులో కొమ్మినేని తరపున న్యాయవాదిని అనుమతించకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్దమని వాదించారు. ఈ కేసులో పోలీసులు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య 4వ స్తంభమైన మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, వాక్ స్వాతంత్ర్యాన్ని భంగం కలిగిస్తున్నారని, అక్రమ అరెస్టుతో ఆయన జీవించే హక్కుకు భంగం కలిగిందని తెలిపారు.